ఉన్నటువంటి ప్రాంతం అని అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మరికొద్దిసేపట్లో అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలికి బయలుదేరారు. మరోపక్క వాయుసేనకు సంబంధించినటువంటి సైనిక హెలికాప్టర్లు అయితే మాత్రం ఆయన పర్యవేక్షిస్తున్నాయి. మరోపక్క భద్రతా విషయంలో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేసిన. మరోపక్క పహల్గాం ఘటన నేపథ్యంలో ప్రధాని భద్రతకు పూర్తిగా అక్కడ పోలీసులు అయితే మోహరించారు. మరోపక్క ట్రాఫిక్ విషయంలో కూడా ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన నేపథ్యంలో ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు కూడా పోలీసులు చేపట్టారు. అక్కడ అమరావతి సభాస్థలి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత తాజా సమాచారం అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాయుసేనకు సంబంధించి కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్లు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆయన అమరావతి సమీపంలో ఉన్న సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్కు చేరుకున్నారు. హెలిప్యాడ్కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర కొందరు మంత్రులు కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. అక్కడ మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇతర మంత్రులు కావచ్చు, కొందరు కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘనస్వాగతం పలికేందుకు అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే ఆయన హెలికాప్టర్ ద్వారా కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ఇక్కడికి చేరుకుంది. హెలిప్యాడ్ వద్ద కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కొందరు కేంద్ర మంత్రులు అలాగే మరికొందరు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా అక్కడ ఎంపీలు కావచ్చు, కొందరు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘనస్వాగతం పలికిన వాళ్ళు ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలగపూడికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడ సభాస్థలికి మరికొద్దిసేపట్లో చేరుకున్నారు. ఇక వెలగపూడికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వెలగపూడి ఇక్కడ సభాస్థలికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మరోపక్క పైలాన్ను కూడా అమరావతి పునఃప్రారంభానికి అమరావతి రీస్టార్ట్ పేరుతోటి ఇక్కడ పైలాన్ను కూడా ప్రధాని మరికొద్దిసేపట్లో ఆవిష్కరించనున్నారు. అతిరథ మహారథులందరూ కూడా ప్రధాని సభకైతే చేరుకున్నారు. దాదాపు 14 మంది విఐపీలు ప్రధానితో ఇక్కడ సభాస్థలిలో ఆయనతోటి పాలు పంచుకోనున్నారు. మరోపక్క ప్రధాని ప్రసంగంపై అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఈ వాతావరణం చూస్తుంటే ముఖ్యంగా అమరావతి ప్రజలకు పండగ వాతావరణంలాగా కనిపిస్తుంది. ప్రధాని ఏ వరాలు ఇస్తారు, మరోపక్క అమరావతి పునఃప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత తాజా సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ రవి, థ్యాంక్ యూ రవి. ఏదైతే ఇప్పటికే కొన్ని నిమిషాల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమరావతిలో అడుగుపెట్టారు. ఆయన ఇక్కడ హెలిప్యాడ్ నుంచి కూడా ఆయనకి కాన్వాయ్ ద్వారా కూడా అతను సభాస్థలికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఘనస్వాగతం పలికారు. ఆయన కొద్దిసేపటి క్రితమే సభాస్థలికి చేరుకున్నారు, సభ వద్దకు చేరుకున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కోసం కూడా దాదాపు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున కూడా ప్రధానమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్న పెద్ద ఎత్తున సభలో కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరి కాసేపట్లో ఇప్పటికే ఏదైతే రాజధాని సంబంధించి కూడా అభివృద్ధి పనులు రీస్టార్ట్ లాంచింగ్ కార్యక్రమం ఏదైతుందో అది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంటే రాజధానికి సంబంధించి కూడా దాదాపు 50,000 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమం చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇతర జాతీయ రహదారులు కావచ్చు, ఇలా కొన్ని కేంద్ర సహకారంతో జరిగే అభివృద్ధి పనులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన ఇప్పటికే కొద్దిసేపు క్రితమే అక్కడ సభ వేదికకు ఆసీనులు అయ్యారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం పలికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా సభ వద్దకు ఆహ్వానించే అవకాశం ఉంటుంది. దాంతో కూడా సభాస్థలి వేదికపై నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా వర్చువల్ విధానంలో కూడా ఈ అభివృద్ధి శంకుస్థాపన వల్ల కూడా ఆయన పెద్ద ఎత్తున లాంచింగ్ చేసే కార్యక్రమం ఉండబోతుంది. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సభను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభను ఉద్దేశించి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ స్పీచ్ కోసం కూడా యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఏదైతే ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు, ఒకవైపు కాశ్మీర్లో జరిగిన ఘటన నేపథ్యంలో అక్కడ క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా అమరావతి ఏదైతే శంకుస్థాపన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి హామీ ఇచ్చిన మేరకు కూడా ఆయన ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. అంటే దేశంలో ఒక
మరోవైపు చాలా అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులు కూడా లెక్క చేయకుండా కూడా ప్రధాని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా అమరావతికి వచ్చారు. మరి కాసేపట్టైన సభను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కూడా ఈ సభకు హాజరయ్యారు. మొత్తం చూసుకుంటే దాదాపు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సభను ఉద్దేశించి మరి మోడీ ఎలాంటి వరాలు ఇస్తాడు, ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా ప్రజలు రాష్ట్ర ప్రధానికంతా ఎదురు చూస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులంతా కూడా ప్రధాని ఏం మాట్లాడతారు, మనకు ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా ఎంతో ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం గతంలో చూసుకుంటే వైసీపీ 5 ఏళ్లలో కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి లేకుండా పోయింది. రాష్ట్రానికి సంబంధించి కూడా అమరావతి రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ వెలగపూడికి చేరుకున్నారు. అక్కడ సభాస్థలికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని సైనిక హెలికాప్టర్ ద్వారా వెలగపూడి సభాస్థలానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికినట్లు తెలుస్తుంది. మరోపక్క అతిరథ మహారథులు దాదాపు 14 మంది అతిరథ మహారథులు అంటే కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు కూడా ఆ సభా వేదికపైకి అటు ఇటు మిగిలినటువంటి 14 మందికి అవకాశం ఏర్పాటు చేశారు. పిఎంఓ కార్యాలయం ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అధికారుల ఆదేశానుసారం 14 మందికి ఇక్కడ సభా వేదికపై అవకాశం కల్పించారు. ఇక మిగిలినటువంటి దాదాపు 175 నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, అట్లా జనసేన ప్రజాప్రతినిధులు, మరోపక్క బీజేపీ నాయకులు, మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సభా స్థలికి అయితే చేరుకున్నారు. దాదాపు 175 నియోజకవర్గాల నుంచి 5 లక్షల ప్రజలను అయితే మాత్రం ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో 5 లక్షల మంది జనాలు అయితే మాత్రం తరలి వచ్చారు. వారిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్, ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ఎస్ రవి, ఏదైతే ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభాస్థలికి చేరుకున్నారు. సభ వేదిక కూడా ఆశీర్వైతే అతని ప్రధాని రాక సందర్భం కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా హర్ష వ్యక్తం చేసి కూడా అతన్ని స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూర్చున్న డయాస్ మీద వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఏదైతే గ్యాలరీలో కూర్చున్నారో ప్రజలు పెద్ద ఎత్తున కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అతన్ని స్వాగతం పలుకుతూ అతను సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అది మరి కాసేపట్లో కూడా ఏదైతే రాజధానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఆయన ఇక్కడ సభా వేదిక నుంచి శంకుస్థాపన కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా వర్చువల్ విధానంలో కూడా చేసే అవకాశం ఉంటుంది, ప్రారంభించే అవకాశం ఉంటుంది. దాదాపు 1,00,000 కోట్ల అభివృద్ధి పనులు అతను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. రాజధానికి అభివృద్ధికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. దాదాపు 3 ఏళ్ల కాలంలో అంటే రాబోయే 3 ఏళ్ల కాలంలో అమరావతి ఒక నిర్మాణాలు పూర్తి చేసేలా కూడా ఒక లక్ష్యంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా మంత్రి నారాయణతో పాటు ఇతర సిఆర్డీ అధికారులంతా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే టెండర్లు కూడా ఖరారు చేశారు. దాదాపు 50,000 కోట్ల నిధులతో కూడా ఏదైతే ప్రపంచ బ్యాంకు నిధులు కావచ్చు, అలాగే హడ్కో నిధులు కావచ్చు, అలాగే కేంద్ర ఇచ్చే నిధులతో కావచ్చు, మొత్తం మీద కూడా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. ఆయా సంస్థలు కూడా మరికొన్ని రోజులు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నాయి. అయితే రాబోయే 3 ఏళ్ల కాలంలో ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే విధంగా ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా అమరావతి రూపుదిద్దుకోబోతుంది. దీనికి సంబంధించి కూడా మరి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందిస్తారు, ఎలాంటి ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా కూడా ఎలాంటి హామీలు ఇస్తారు, అలాగే మన రాష్ట్రానికి ఏదైతే రైతులు డిమాండ్ చేస్తున్నారో అమరావతి రాజధాని చట్టబద్ధత చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు, దానికి కూడా ప్రధానమంత్రి ఎలాంటి హామీ ఇస్తారు, అలాగే రాష్ట్రంలో ఇంకా కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహాయకాలు అంటే కేంద్రానికి సంబంధించిన కొన్ని సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే ప్రాజెక్టులు తమ వంతు సహకారం అందించేలా కూడా ఇలాంటి హామీలు ఇస్తారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఇలాంటి హామీలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రజలంతా ఆశగా చూస్తున్నారు. మెయిన్గా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీచ్ తర్వాత కూడా ప్రధానమంత్రి మోడీ దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. సభా వేదిక నుంచి కూడా మొత్తం ఆయన ఈ 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో కూడా ఆయన ప్రసంగంలో కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారత ప్రధానిగా ఆయన ఏదైతే అమరావతి శంకుస్థాపన చేశారో దాని తర్వాత కూడా ఆయన 10 ఏళ్ల తర్వాత తిరిగి ఏదైతే ఇప్పుడు కూటమి సర్కార్ ఆధ్వర్యంలో కూడా ఆయన మరోసారి భారత ప్రధాని హోదాలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరి ఈ అమరావతి శంకుస్థాపన
పునఃప్రారంభ పనులు కూడా రీస్టార్ట్ కార్యక్రమాన్ని కూడా తిరిగి ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రానికి సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఎలాంటి వరాలు ఇస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున చూస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఇక్కడ పైలాన్ అంటే సభావేదిక నుంచి ఏదైతే ఏ ఆకృతిలో రూపొందించిన పైలాన్ని కూడా దాదాపు 20 అడుగుల ఎత్తులో ఏ అమరావతి, ఏ అంటే అమరావతి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అనే అర్థం వచ్చారు కూడా ఏ ఆకృతిలో అంటే ఒక నమస్కారం పెట్టే ఆకృతిలో ఒక పైలాను ఏర్పాటు చేశారు. ఆ ఏ ఆకృతిలో ఉన్న పైలాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు సభ ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం జనసేన అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు అలాగే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొత్తం కట్ అయిపోయింది. రైట్, అది మా బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అనంతరం